హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లిటిల్ సిస్టర్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మునక్కాయ మసాలా కర్రీ అనేది ఎలా తయారు చేయాలో చూద్దామండి. 2 పెద్ద సైజు మునక్కాయలను ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఒక పెద్ద సైజు ఆనియన్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. అలానే ధనియాలు, జీలకర్ర, కొద్దిగా పల్లీలు, ఎండు కొబ్బరి పలుకులు, చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు, అలానే 3 పచ్చిమిర్చిని పొడవుగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలానే ఒక చిన్న ఆనియన్. ఈ ఆనియన్ అయితే పోపు కోసం యూజ్ చేస్తాను. దీన్ని మసాలా పేస్ట్ కోసం యూజ్ చేస్తాను. ఒక ఇంచంత అల్లం ముక్క, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, పోపు కోసం ఆవాలు, జీలకర్ర, 2 మీడియం సైజ్ టమాటాలు. చింతపండు పులుపు ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చండి. చింతపండు వేయకుండా చేసిన కర్రీ బాగుంటుంది. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టిన పల్లీలు, అలానే ఎండు కొబ్బరి పలుకులు వేసుకోవాలండి. పల్లీలు, ఎండు కొబ్బరిని ఒక 2 నిమిషాలు వేపుకున్న తర్వాత వీటిలో మనం ముందుగా పక్కన పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర వేసుకోవాలండి. వీటన్నింటినీ ఇప్పుడు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి. ఇవి వేపుకునేటప్పుడు జాగ్రత్తగా వేపుకోవాలండి. దినుసులు అనేది మాడిపోకూడదు. ఇవన్నీ ఈ విధంగా వేగిపోయిన తర్వాత వీటిని వేరే బౌల్లోకి తీసుకోవాలండి. వీటన్నింటినీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ముందుగా చూపించిన ఒక చిన్న ఇంచంత అల్లం ముక్కని ఈ విధంగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలానే ఒక 5-6 వెల్లుల్లి రెప్పలు, ముందుగా మసాలా పేస్ట్ కోసం చూపించిన ఉల్లిపాయని వేసుకోవాలండి. చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు. వీటన్నింటిలో కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ లాగా చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనిని వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే జార్లో 2 మీడియం సైజ్ టమాటాలని తీసుకొని వీటి కూడా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. అలానే ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర చిటపటలాడిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలండి. అలానే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నింటినీ ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేది ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్కి చుట్టూ ఆయిల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. దీనికి ఈ విధంగా చుట్టూ ఆయిల్ వచ్చే వరకు వేపుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలండి. దీనికి కూడా చుట్టూ ఆయిల్ వచ్చేసే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చుట్టూ కొద్దిగా ఆయిల్ బయటికి వచ్చేసిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న మునక్కాయ ముక్కలు వేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పు, నేనైతే 1½ స్పూన్ ఉప్పు వేసుకున్నానండి. 2 స్పూన్లు కారం, అలానే కొద్దిగా పసుపు వేసుకొని వీటిని ఒక 2 నిమిషాలు అలా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి కలపాలండి. ఇప్పుడు ఒక 1½ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇలా 1½ గ్లాస్ వాటర్ పోసుకొని ఉప్పు, కారం చెక్ చేసుకోవాలండి. ఉప్పు, కారం కొద్దిగా తక్కువ అనిపిస్తే ఇప్పుడు వేసుకోవచ్చు.
వాటర్ పోసి ఉప్పు కారం చెక్ చేసిన తర్వాత కర్రీపై మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఒక 15 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూద్దామండి. అంతే అండి, మునక్కాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మునక్కాయని కూడా ఒక్కసారి గంటితో అలా ప్రెస్ చేసి చెక్ చేసుకోవాలండి. మునక్కాయ కూడా బాయిల్ అయిపోయిందండి. ఇంకా మునక్కాయ బాయిల్ అయిపోయిందంటే కర్రీ అనేది కంప్లీట్ అయిపోయిందండి. దీన్ని మూత పెట్టిన తర్వాత కూడా మధ్య మధ్యలో ఒక్కసారి మూత తీసి చెక్ చేసుకుంటూ చేసుకోవాలండి. అంతే అండి, వేడి వేడి అన్నం, చపాతీ, రోటీ వీటన్నిటిలో కూడా చాలా బాగుంటుందండి. చివరగా కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి.